ఫస్ట్ క్వశ్చన్ ఏదో ఉండే స్లాంగ్. నేను బుజ్జితో చేసే సినిమాలో గీతా గోవిందం అయినా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ అయినా నా కంప్లీట్ పర్ఫార్మెన్స్ క్రెడిట్ బుజ్జికి ఇచ్చేస్తాను. నేను యాజ్ ఇట్ ఈస్ బుజ్జి మాట్లాడే మాటలు, బుజ్జి పలికే విధానం, బుజ్జి బిహేవియరు, ఎక్స్ప్రెషను. ఎందుకంటే నేను బుజ్జి నరేషన్ ఇచ్చేటప్పుడు నేను అది విపరీతంగా ఎంజాయ్ చేస్తాను, నవ్వుతుంటా. నేను వన్ ఆఫ్ ద ఫ్యూ నరేషన్స్ వేర్ ఐఎమ్ లాఫింగ్ కాన్స్టెంట్లీ. సీన్ చేసేటప్పుడు చాలా నవ్వుకుంటుంటా. సో అది అందరూ అలా ఫీల్ అవ్వాలంటే ఈయన చేసినట్టు, ఈయన నాకు ఏ విధానంలో చెప్తుండో, ఏ విధానంలో టైమింగ్ ఉందో అదే దింపాలి. సో నా కంప్లీట్ క్రెడిట్ టుమారో ఆఫ్ ఫ్యామిలీ స్టార్ గోస్ టు బుజ్జి. స్లాంగ్ అయినా స్లాంగ్ ఇప్పుడు ఆయన యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ స్టూడియోలో కూర్చొని ప్రతి వర్డ్ ఆయన ఇట్లా చెప్పు అంటే అది చెప్తుంటా నేను. యాజ్ ఇట్ ఈస్ ఆయనను ఫాలో అయిపోవడమే. అండ్ ఐ గివ్ 5th రోజు మీరు ఎంజాయ్ చేస్తారు కదా, నేను జస్ట్ టూల్. బుజ్జి పర్ఫామ్ చేస్తుండు, నా ద్వారా పర్ఫామ్ చేస్తుండు అంతే. అండ్ థ్యాంక్ యూ. నిన్న ఒక ఫోటో వచ్చింది మీ దగ్గరికి వెళ్ళేదో ఫ్యామిలీ స్టార్ది వేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఎక్కడో ఈ ఇన్స్పిరేషన్, నేను రేపు 4th రోజు మిమ్మల్ని కలిసిన తర్వాత కూడా నేను ప్రేక్షకుల్లోకి వెళ్ళాలని, అంటే ప్రతి కుటుంబంలో ఇది ఉంటారు, దానికి లీడ్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్ బాబు గారు, నేనా నాది నేను చెప్పుకుంటే కరెక్ట్ కాదు కదా. నిజంగా అవుతానంటే నా ఫ్యామిలీ మెంబర్ చెప్తారు. మిమ్మల్ని సెలబ్రేట్ చేయడానికి వస్తున్నారు 4th రోజు. మీ గురించి మొత్తం ఫ్యామిలీతో వస్తారు, కానీ మీ గురించి వినాలి. విజయ్ గారు ఒకటి, మీ గత ఫిలిమ్స్ వల్ల కానీ, అర్జున్ రెడ్డి వల్ల కానీ, రౌడీ బాయ్ అని, లేకపోతే మీ యాటిట్యూడ్ గురించి అని బయట ఎక్కువ మంది చాలా యాటిట్యూడ్ విజయ్కి అనే ఫీలింగ్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్స్ వల్ల. కానీ ఇప్పుడేమో మీరు మాట్లాడేది ఈ పర్టికులర్గా ఈ మీడియా ఇంటరాక్షన్లో ఎంతో మెచ్యూర్డ్గా, మోర్ కనెక్టెడ్గా, చాలా మిడిల్ క్లాస్, డౌన్ టు ఎర్త్ లాగా మాట్లాడుతున్నారు. సో ఈ మెచ్యూరిటీ మీకు ఈ సినిమా వల్ల వచ్చిందా? అసలు ఒరిజినల్ ఏంటి? ఏందో ఇది అసలు. ఇది నేను ఎప్పుడు నాలానే ఉంటా. ఇగో నాకు అది ఈ అనాలిసిస్. ఇప్పుడు ఈ పిక్చర్ తీసి, ఇప్పుడు మూర్తి గారు ఈ పిక్చర్ వెళ్ళిపోయినారు. మూర్తి గారు ఈ పిక్చర్ తీసి వీడు కాలు మీద కాలు వేసుకుంటే యాటిట్యూడ్ అంటే అందరు యాటిట్యూడ్ అనుకుంటారు. ఇంకో పిక్చర్ తీసి వీడి మాతో ఇంత మంచి, ఇప్పుడు ఆ రోజు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో నువ్వు మాతో ఎంత కాలు మీద కాలు వేసుకొని ఎంత హ్యాపీగా మాట్లాడేవాడు, ఇప్పుడేమో స్టార్ అయిపోయినావు, ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. మంచిగా కాలు మీద కాలు వేసుకొని మాట్లాడదామని కాలు మీద కాలు వేసుకొని మేము మాట్లాడుకున్నాం. అదేదో తీసి ఇంకో రకంగా ప్రజెంటేషన్ చేసి, ఇవి నేను కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. అది ప్రాబ్లం కాదు. అవన్నీ దాటి వెళ్తేనే మనం ఈ ప్రొఫెషన్కి వచ్చినామంటే, ఎవడైనా ఒక స్థాయిలో కూర్చోవాలంటే ఇట్లాంటివన్నీ దాటి వెళ్తేనే కూర్చుంటాం. ఫ్రీగా ఎవడు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళాడు. అండ్ ఇప్పుడు నన్ను కూడా బిగినింగ్ డేస్లో చాలా యాటిట్యూడ్ ఉంది అనుకునేవారు. నాకు ఎప్పుడు తెలిసిందంటే